హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ నుంచి అయితే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఇక్కడ జాబ్ రోల్ చూసుకుంటే వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్. ఫ్రెండ్స్, తెలంగాణ వాళ్ళే కాదు, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే లైక్ చేసుకుని, పక్కన ఉండే బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అక్కడ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే లాస్ట్ అప్డేట్ ఏదైనా మిస్ అయి ఉంటే మా ఛానల్లోకి వెళ్ళి అక్కడ వ్యూ ఛానల్ పైన క్లిక్ చేశారంటే అక్కడ లాస్ట్ అప్డేట్ ఉంటుంది. మిస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అన్నాను కదా. ఇక్కడ అమెజాన్ నుంచి వచ్చే వర్క్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి. ఇక్కడ చాలా వర్క్ అయితే మంత్లీ 1 టైం 2 టైం లేదా 3 మంత్స్కు 1 టైం 2 టైమ్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తుంటారు. బట్ ఈసారి అయితే ఫాస్ట్గా అయితే రిలీజ్ చేశారు. అది కూడా 2 వెబ్సైట్లో రిలీజ్ చేశారు. మనకు లింక్డ్ఇన్లో పోస్ట్ అయి ఉంది, అలాగే naukari.comలో కూడా పోస్ట్ అయి ఉంది. ఎందుకంటే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు, వాళ్ళకు ఫాస్ట్గా అయితే వర్కర్స్ కావాలంట. ఇక్కడ వర్క్ ఏముంటుందంటే, సపోజ్ మనం ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్స్ మిస్ అయ్యి మనం తీసుకున్న ప్రోడక్ట్స్ కాకుండా వేరే ప్రోడక్ట్స్ వచ్చినా, మనీ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం ఉన్నా, లేదా తొందరగా మనకు మన ఆర్డర్ రాకపోయినా, సింపుల్గా అయితే ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అయితే వాళ్ళ అమెజాన్ కంపెనీకి కాల్ చేస్తారో ఆ కాల్ డైరెక్ట్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ కాల్స్ డైరెక్ట్గా మీకే వస్తాయి. ఆ కాల్స్ని అయితే అటెంప్ట్ చేసి వాళ్ళకైతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇంతే వర్క్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మినిమం 18+ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ, ఎనీ డిప్లొమా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్, పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్, అలాగే లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డిస్కౌంట్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అప్లై చేసుకునే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా సరే అప్లై చేసుకున్న వాళ్ళకు అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది. ఒక్క అసెస్మెంట్ రాయాలి, అది కూడా పీసీలో లేదా కంప్యూటర్లో అయితే రాయాల్సి ఉంటుంది. డోంట్ యూజ్ మొబైల్స్ అండ్ ట్యాబ్ అని చెప్పారు. ఫ్రెండ్స్, మీరు ఎలా అయినా సరే పీసీలో లేదా ల్యాప్టాప్లోనే కంపల్సరీగా ఎగ్జామ్ అయితే రాయాలి. ఇక్కడ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళకి ఇంకో విషయం చెప్తున్నాం, జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, అప్లై చేసుకుని వెంటనే మీకు కొంతమందికి అయితే ఫాస్ట్గా అయితే వాళ్ళు వెంటనే రిప్లై ఇస్తున్నారు అసెస్మెంట్ కోసం. కొంతమందికి అప్లై చేసుకున్న మరుసటి రోజు 2 డేస్ తర్వాత అసెస్మెంట్ అయితే పెడుతున్నారు. ఎవరైనా సరే మార్నింగ్ డైలీ 1 టైం అయితే మీరు కంపల్సరీగా అయితే మీ మెయిల్ అయితే చెక్ చేసుకోండి. అలాగే అప్లై చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఒకసారి అయితే అప్లై ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, చూసుకోండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రోల్ చేయగానే ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేశారంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా లాగిన్ అని అయితే అడుగుతుంది. బట్ మీరు క్రియేట్ వన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, షూగ్ నేమ్, అలాగే ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్, ప్రిఫర్డ్ షూగ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, రీఎంటర్ మొబైల్ నెంబర్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్, టైమ్ జోన్, అలాగే క్రియేట్ పర్సనల్ డిజిట్ 6 నెంబర్, అలాగే రీఎంటర్ పర్సనల్ పిన్ పైన క్లిక్ చేసి ఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసారంటే మీకు అయితే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.